Hi friends, my name is Aruna. Welcome back to our channel PA Education Tutorials. Today's class లో మనం P series test గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం జామెట్రిక్ సిరీస్ అని చెప్తాను, ఎందుకంటే మనం జామెట్రిక్ సిరీస్ని పీ సిరీస్ టెస్ట్లో మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి దీని గురించి చూసిన తర్వాత మనం పీ సిరీస్ టెస్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. దీని యొక్క స్టేట్మెంట్ ఏంటంటే మోడ్ ఆర్ లెస్ దాన్ 1 ఆర్ -1కి +1కి మధ్యలో కనుక మోడ్ ఆర్ వాల్యూ ఉన్నట్లయితే మనకి సమ్మేషన్ n = 1 to infinity r⁻n అనే సిరీస్ అనేది మనకి కన్వర్జెన్స్ టు 1/1 - r. మనకి ఆర్ వాల్యూ అనేది 1 కంటే తక్కువ ఆర్ -1కి +1కి మధ్యలో మనకి ఆర్ వాల్యూ అనేది ఉన్నట్లయితే మనకి సిరీస్ అనేది 1/1 - rకి కన్వర్జెంట్ అవుతుంది అని చెప్తున్నారు జామెట్రిక్ సిరీస్లో. ఇంకా ఇక్కడ మనకి మోడ్ ఆర్ వాల్యూ అనేది >= 1 అయినప్పుడు సమ్మేషన్ n = 1 to infinity rn అనే సిరీస్ మనకి డైవర్జెంట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనకి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 1 కంటే చిన్నగా ఉంటే కన్వర్జెంట్, 1 కంటే పెద్దగా ఉంటే డైవర్జెంట్ అవుతుంది అని చెప్తున్నారు ఆర్ వాల్యూ అనేది జామెట్రిక్ సిరీస్ ప్రకారంగా. ఇది మనకి గుర్తుపెట్టుకోండి, మనం పీ సిరీస్ టెస్ట్లో జామెట్రిక్ సిరీస్ని యూజ్ చేసుకుందాం. దీని యొక్క ప్రూఫ్ అయితే అవసరం లేదు, స్టేట్మెంట్ని మనం సమ్స్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి చెప్పుకుంటున్నాం. ఆక్సిలరీ సిరీస్ ఆర్ పీ సిరీస్ టెస్ట్. ఆక్సిలరీ సిరీస్ ఆర్ పీ సిరీస్ టెస్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. వెరీ 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 ఇంపార్టెంట్ సమ్, ఇది మస్ట్ అండ్ షూడ్గా వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఆక్సిలరీ సిరీస్ టెస్ట్ని తెలుసుకోవాలి కాబట్టి నేను చాలా వరకు సింప్లిఫైస్ చేసి మీరు ఒక్కసారి వినగానే అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ని వినండి. సో ఇక్కడ మనకి పీ సిరీస్ టెస్ట్ యొక్క స్టేట్మెంట్ ఏంటంటే ద సిరీస్ సమ్మేషన్ 1/n⁻p = 1/1p + 1/2p + 1/3p అండ్ సో ఆన్ అయితే మనకి ఈ సిరీస్ అయితే ఉంటుంది. సో ఈ సిరీస్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఏం ప్రూవ్ చేయాలంటే మనం p అనేది >1 అయినప్పుడు, అంటే 1 2 3 4 అండ్ సో ఆన్ 1 కంటే పెద్ద వాల్యూగా ఉన్నప్పుడు మనకి ఈ సిరీస్ అనేది కన్వర్జెంట్ అవుతుంది అని చెప్పాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, మనకి 1 అనేది పెద్దగా ఉన్నప్పుడు కన్వర్జెంట్ అని చెప్పాలి. 0కి ఈక్వల్గా ఉన్నప్పుడు మనకి ఏంటంటే డైవర్జెంట్ అని చెప్పాలి. ఇక్కడ మనకి 0 కంటే చిన్నగా ఉన్నా కూడా మనకి డైవర్జెంట్ అవుతుంది అని చెప్పాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ కేసులోకి వెళ్ళినట్లయితే మనం p = 0, సెకండ్ కేసుని bని తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి, డైవర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. సో p = 0 అని తీసుకుంటున్నాం. దెన్ un = 1/n⁻p అని తీసుకుంటున్నాం. ఇక్కడ p వాల్యూలో మనం ఏమన్నాం, p = 0 అంటున్నాం కాబట్టి 0ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఏదన్నా ఒక నెంబర్కి పవర్లో మనకి 0 ఉందంటే మనకి అది 1 అవుతుంది. సో ఇక్కడ మనకి 1/1 అనేది మనకి 1. ఇక్కడ మనకి వాల్యూ ఏమొచ్చింది, 1 వచ్చింది. un = 1. ఇక్కడ మనం బోత్ సైడ్స్ లిమిట్ n →∞ చెక్ చేసుకున్నట్లయితే లిమిట్ n →∞ un లిమిట్ n →∞ 1. లిమిట్ n →∞ 1. సో మనకి లిమిట్ n →∞ వాల్యూ ఎంత, 1. లిమిట్ n →∞ un = 1. మనకి ఎంత టర్మ్ టెస్ట్లో మనం ఒక చిన్న నోట్ పాయింట్ని చూసుకున్నాం. ఎంత టర్మ్ టెస్ట్లో మనకి లిమిట్ n →∞ un 0 అయినప్పుడు మనకి కన్వర్జెంట్ అవుతుంది. అలాగే లిమిట్ n →∞ un ≠ 0 అయినప్పుడు మనకి డైవర్జెంట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎంత టర్మ్ టెస్ట్ని యూజ్ చేసుకుని మనం ఇక్కడ un వాల్యూ అనేది 0కి ఈక్వల్ కాలేదు, ≠ 0, 1 వచ్చింది. 1 0కి ఈక్వల్ కాదు కదా, సో 0కి ఈక్వల్గా రాలేదు కాబట్టి ద సిరీస్ సమ్మేషన్ un = డైవర్జెంట్ అని చెప్తున్నాం. 0 అయితే మనకి కన్వర్జెంట్, ఇక్కడ మనకి 0 వాల్యూ అనేది రాలేదు కాబట్టి ఎంత టర్మ్ టెస్ట్ని బేస్ చేసుకొని మనం ఇది సమ్మేషన్ un ఈజ్ డైవర్జెంట్ అని చెప్తున్నాం. మనకి ఇక్కడ సీక్వెన్స్ అయితే కన్వర్జెంటే, కానీ ఎంత టర్మ్ టెస్ట్ ప్రకారం సిరీస్ సమ్మేషన్ un ఈజ్ డైవర్జెంట్ అని చెప్తున్నాం. సో ఇక్కడ మనకి సమ్మేషన్ 1/n⁻pని మనం డైవర్జెంట్ అని చెప్పాలి. n⁻pని మనం un అనుకున్నాం కాబట్టి ఇక్కడ un డైవర్జెంట్ అని చెప్తున్నాం. సో ఈ సిరీస్ మనం డైవర్జెంట్ అని చెప్తున్నాం. ఎప్పుడు డైవర్జెంట్, ఇది p = 0 అయిన కండిషన్లో ఈ సిరీస్ అనేది మనకి డైవర్జెంట్ అయింది. ఇప్పుడు p <0 అనే కండిషన్ని మనం తీసుకుంటున్నాం. p <0 ఇక్కడ పుట్ p = -q. p < అంటే ఏంటి,
లెస్ దాన్ జీరో అంటే ఏంటి, మనకి జీరో కంటే చిన్న వాల్యూ. జీరో కంటే చిన్న వాల్యూస్ మనకి ఏముంటాయండి, మైనస్ వాల్యూసే కదా. సో ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ అని తీసుకున్నాం. దెన్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n⁻p. సో ఇక్కడ మనకి p వాల్యూలో ఏం తీసుకున్నాం మనం, మైనస్ క్యూని తీసుకున్నాం. 1/-q. మైనస్ క్యూ అంటే మనకి ఏంటి, n⁻q. ఇక్కడ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు n⁻q వచ్చింది. సో మనం బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తే ఈ విధంగా రాసుకోవచ్చు. మనకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n⁻q అంటే మనకి ఏంటి, ఇన్ఫినిటీ వాల్యూ. ఇక్కడ సీక్వెన్స్ అనేది మనకి ఇన్ఫినిటీ వాల్యూ వచ్చింది. యూఎన్ అనే సీక్వెన్స్ మనకి ఇన్ఫినిటీ వాల్యూ వచ్చింది. కన్వర్జెంట్ సిరీస్ యొక్క డెఫినేషన్ ప్రకారంగా మనకి ఏంటి, సీక్వెన్స్ కన్వర్జెంట్ అయితే సిరీస్ కన్వర్జెంట్ అవుతుంది, సీక్వెన్స్ డైవర్జెంట్ అయితే సిరీస్ కూడా డైవర్జెంట్ అవుతుంది. ఇక్కడ మనకి ఇన్ఫినిటీ వాల్యూ వచ్చింది కాబట్టి ఈ సీక్వెన్స్ని మనం డైవర్జెంట్ అంటాం. మనకి తెలుసు కదా, ఫైనైట్ వాల్యూ వస్తే కన్వర్జెంట్, ఇన్ఫినిటీ వాల్యూ వస్తే డైవర్జెంట్. ఇక్కడ మనకి ఇన్ఫినిటీ వాల్యూ వచ్చింది కాబట్టి యూఎన్ అనే సిరీస్ మనకి యూఎన్ అనే సీక్వెన్స్ మనకి డైవర్జెంట్ అయింది. సో సీక్వెన్స్ డైవర్జెంట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సಮೇషన్ యూఎన్ ఈజ్ ఆల్సో డైవర్జెంట్ అవుతుంది. సో ఇక్కడ మనకి యూఎన్ అంటే ఏంటి, సಮೇషన్ 1/n⁻p ఈజ్ డైవర్జెంట్. సో మనం p లెస్ దాన్ 0 అయిన సందర్భాల్లో కూడా మనకి డైవర్జెంట్ అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, p గ్రేటర్ దాన్ 1 అయిన కండిషన్లో మనకి కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. p గ్రేటర్ దాన్ 1 అని తీసుకున్నప్పుడు మనకు సಮೇషన్ 1/n⁻p ఈజ్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ వాడు ఇచ్చిన సిరీస్ని అయితే తీసుకున్నాం. ఈ సిరీస్ నుంచి ఫస్ట్ టర్మ్ 1/1⁻p ఈజ్ ఈక్వల్ టు మనం 1 అని చెప్తున్నాం. ఇక్కడ ఫస్ట్ 1 టర్మ్ తీసుకున్నాం, తర్వాత 2 టర్మ్స్ని తీసుకున్నాం. 1/2⁻p ప్లస్ 1/3⁻pని తీసుకుంటున్నాం. ఇక్కడ మనం 3 ప్లేస్లో మనం 2ని రీప్లేస్ చేసి రాసుకుంటున్నాం. 1/2⁻p ప్లస్ 1/2⁻p. ఇక్కడ 2ని రీప్లేస్ చేసి రాసుకున్నప్పుడు ఇక్కడ మనం లెస్ దాన్ అని చెప్తున్నాం. ఎందుకు లెస్ దాన్ అని చెప్తున్నాం, మనం 1/2 వాల్యూ ఎంత మనకి 0.5, 1/3 వాల్యూ ఎంత మనకి 0.3. మనం ఎందుకు 2 ప్లేస్లో 3ని రీప్లేస్ చేసాం, మనం కన్వీనియన్స్ కోసం 2 ప్లేస్లో 3 ప్లేస్లో 2ని రీప్లేస్ చేసి రాసుకున్నాం. సో ఇక్కడ మనం 2 ప్లేస్లో 3 ప్లేస్లో 2ని రీప్లేస్ చేసి రాసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ వాల్యూ అనేది తగ్గుతుంది, వాల్యూ అనేది పెరుగుతుంది. సో అందుకని మనం లెస్ దాన్ అని చెప్పేసి ఈ 3 ప్లేస్లో 2ని రీప్లేస్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు మనకి 1 + 1 అంటే 2/2⁻p. ఈ 2/2⁻pని మనం 1/2⁻p - 1 అని రాసుకోవచ్చు కదా, ఈ విధంగా రాసుకున్నాం. ఇక్కడ 1 టర్మ్ 1 + 1 ఇక్కడ 2 టర్మ్స్ తీసుకున్నాం, 2 + 2 ఇక్కడ 4 టర్మ్స్ని తీసుకున్నాం. ఈ 4 టర్మ్స్లో మనం రిమైనింగ్ 3 టర్మ్స్ 5, 6, 7 ఈ 3 టర్మ్స్ ప్లేస్లో కూడా మనం 4తో రీప్లేస్ చేసుకుంటున్నాం. 4తో రీప్లేస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది చిన్నది అవుతుంది. ఈ సిరీస్ అనేది ఇక్కడ మనకి పెద్ద వాల్యూస్ వస్తాయి. మనకి 1/5, 1/6, 1/7 ఈ 3 కూడా చిన్న వాల్యూస్. దేంతో కంపేర్ చేస్తే 1/4తో కంపేర్ చేస్తే ఈ 3 కూడా చిన్న వాల్యూస్. ఈ 3 వాల్యూస్ని మనం 4తో రీప్లేస్ చేసుకున్నప్పుడు ఇది ఏమవుతుంది, లెస్ దాన్ అవుతుంది. సో ఇక్కడ లెస్ దాన్ అని తీసుకుని 1/4⁻p, 1/4⁻p, 1/4⁻p ఈ 4 టర్మ్స్ని మనం యాడ్ చేస్తే 4/4⁻p వస్తుంది. 4/4⁻pని మనం 1/4⁻p - 1 అని రాసుకోవచ్చు. ఈ 1/4⁻p - 1ని 1/2⁻p - 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అండ్ సో ఆన్ టర్మ్స్ అన్నీ కూడా చెక్ చేసేసిన తర్వాత మనకి సీక్వెన్స్ని ఈ విధంగా ఉంటుంది కదా. మనకి సీక్వెన్స్ అనేది ఇందులో మనకి ఫస్ట్ టర్మ్ వాల్యూ ఏమొచ్చింది 1, అలాగే సెకండ్ 2 టర్మ్స్ వాల్యూస్ ఏమొచ్చింది మనకి 1/2⁻p - 1 అనేది వచ్చింది. అలాగే తర్వాత 4 టర్మ్స్ వాల్యూస్ 4 నుంచి 7 వరకు, ఆ తర్వాత 4 టర్మ్స్ వాల్యూ మనకి 1/4⁻p నుంచి 1/7⁻p వరకు వాల్యూ ఎంత వచ్చింది మనకి 1/2⁻p - 1 హోల్ స్క్వేర్ అనేది వచ్చింది. ఆ తర్వాత టర్మ్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి అండ్ సో ఆన్ 8 టర్మ్స్ వరకు వాల్యూస్ ఎంత వస్తుంది మనకి 1/2⁻p - 1 హోల్ క్యూబ్ వస్తుంది. ఆ తర్వాత అండ్ సో ఆన్ హోల్ పవర్ 4, హోల్ పవర్ 5 అండ్ సో ఆన్ వచ్చి మనకి 1/2⁻p - 1 హోల్ పవర్ n వాల్యూస్ వరకు మనకి వస్తాయి. అండ్ సో ఆన్ ఇంకా వాల్యూస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఈ సిరీస్లో మనకి కామన్ రేషియో వచ్చేసి ఎంత, r = 1/2⁻p - 1 అనేది మనకి ఇక్కడ కామన్ రేషియో. ఇక్కడ మనం p అంటే ఏంటి, గ్రేటర్ దాన్ 1 అని చెప్తున్నాం. 1 కంటే పెద్ద వాల్యూ, 1 కంటే పెద్ద వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. p వాల్యూస్లో మనం 1 కంటే పెద్ద వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2ని సబ్స్టిట్యూట్ చేశాను.
2ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ 1/2 వాల్యూ అనేది మనకు వచ్చింది. సో ఇక్కడ 1/2 అంటే మనకి 1/2 వచ్చింది. అలాగే నేను ఇంకో పెద్ద వాల్యూ 3ని సబ్స్టిట్యూట్ చేశాను. 3ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది 1/4. అలా మనకి పెద్ద టర్మ్ 1 కన్నా పెద్ద టర్మ్ ఏది సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి ఆర్ వాల్యూ అనేది ఇక్కడ మనకి 1 కంటే చిన్న వాల్యూ అనేది వస్తుంది. ఈ పర్టికులర్ ఈ సిరీస్లో మనం ఏ సబ్స్టిట్యూట్ చేసినా ఆర్ వాల్యూ అనేది చిన్నవి వస్తుంది. ఇక్కడ మనకి జామెట్రిక్ సిరీస్ ప్రకారంగా ఏంటి, ఆర్ కంటే చిన్న వాల్యూ ఉన్నప్పుడు ఆర్ -1కి +1కి మధ్యలో మనకి ఆర్ వాల్యూ ఉన్నప్పుడు మనకు ఆ సిరీస్ అనేది కన్వర్జెంట్ సిరీస్ అవుతుంది. ఆర్ వాల్యూ అనేది 1 కంటే పెద్దగా ఉన్నప్పుడు ఆ సిరీస్ అనేది డైవర్జెంట్ సిరీస్ అవుతుంది. సో ఇక్కడ మనకి సిరీస్ అనేది కన్వర్జెంట్ సిరీస్ కాబట్టి ఎందుకంటే మనకి ఆర్ వాల్యూ అనేది 1 కంటే చిన్న వాల్యూ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ కన్వర్జెంట్ సిరీస్ అయితే అవుతుంది. సో మనం ప్రూవ్ చేసాం కదా, ఫస్ట్ ఈ కింద 2 కండిషన్స్ కూడా డైవర్జెంట్ అవుతున్నాయని, p > 1 తీసుకున్నప్పుడు మనకు కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేసాం. ఈ 3 కండిషన్స్ మనం ప్రూవ్ చేస్తే మనం పీ సిరీస్ టెస్ట్ ప్రూవ్ చేసినట్లే. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం చాలా సింప్లిఫైస్ చేసి చెప్తున్నాను నేను. పర్టికులర్గా నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇంకా మీ నుంచి సపోర్ట్ అయితే నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.